అనంతపురం 24వ డివిజన్ తెదేపా ఇన్ఛార్జ్ ఫక్రుద్దీన్ పై స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ గెలిచారన్నారు. తాను మాత్రం సొంత డబ్బులు ఖర్చు చేసి తన డివిజన్లో కార్యక్రమాలు నిర్వహించానన్నారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తామన్నారు. తనకు పార్టీ అంటే ఆరో ప్రాణమన్నారు. 1992 నుండి తనకు పార్టీతో సభ్యత్వం ఉందని, పార్టీకి సంబంధం లేదని నిరూపిస్తే పార్టీకి రాజీనామా చేస్తానని, ఎమ్మెల్యే నిరూపించకుంటే పార్టీకి రాజీనామా చేస్తావా అని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే గెలుపు కోసం పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఎంతో పని చేశామని ఫక్రుద్దీన్ తెలిపారు. ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ బాబు గారికి, ఐటీ మినిస్టరు అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. ముందుగా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఇది వచ్చేసి కేవలము అర్బన్ సంబంధించిన ఎమ్మెల్యే గారు మన దగ్గుబాటి ప్రసాద్ గారు నా మీద అవ్వక్కులు చెవక్కులు పేల్చినారు. దానిలో నిజాలు ఎంతనో అది ప్రజలకి అందరికీ తెలుసాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. కేవలం ఎందుకంటే ఈ అవ్వకులు చెవక్కులు వదిలే ముందు మీ దగ్గర కాన్సెప్ట్ రాసిచ్చేవాళ్ళు ఎటువంటి వాడు ఫక్రు, ఎప్పుడు సభ్యతం ఉంది ఏమి అనేది చూడాల. మీ దగ్గర ఉండే వాళ్ళంతా వచ్చేసి పట్టణవాసులు ఎవరు లేరు. మీ పర్సనల్ టీం మాత్రమే ఉంది అర్బన్ దగ్గుబాటి ప్రసాద్ గారికి. నేను కేవలం చెప్పడం ఏమంటే, మీరు ఒక నిజము చెప్పే ముందు దాని గురించి నిజాలు కనుక్కొని, ఎందుకంటే ఒక ప్రత్యేకమైన ఎమ్మెల్యే గారు అంటే కినా చిన్న పోస్టు కాదు, ప్రజల చేత ఎన్నుకోబడినారు. కాబట్టి మీరు ఒక చెప్పేటప్పుడు నిజాలు ఏమని కనుక్కొని దాని తర్వాత మాట్లాడాల. నా గురించి అవ్వకు చెవక్కులు మాట్లాడారు. నేను అసలుకి ఇక తెలుగుదేశం లీడరే కాదనేసి, నేను తెలుగుదేశం పార్టీకి నా ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానిస్తున్నాను. నాకు చంద్రబాబు నాయుడు గారన్న మా సీఎం గారు, గతంలో మన అధ్యక్షులు గారు, స్టేట్ అధ్యక్షులు గారు, మన ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారు అంటే నాకు ఆరో ప్రాణం. నా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశము నా వ్యయము. పార్టీ కోసము మేము 6 నిమిషాలు పనిచేసి ఒక కార్యకర్తల, ఒక సైనికుల్లా మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సార్ చెప్పడంతో మేము ఎటువంటి భేదాభిప్రాయాలు లేకోకుండా 24వ డివిజన్ ఇన్ఛార్జుగా పనిచేశాను. ఇన్ఛార్జ్ అంటే ఏమి, దాంట్లో ఉండే వార్డుకు సంబంధించిన వాళ్ళు ఏమన్నా కానీ ఎక్కువ తక్కువలు ఉంటే దానికి నైతిక బాధ్యత వహించాల్సిండేది ఇన్ఛార్జి. ఆ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకొని నేను మొత్తం అందరికీ క్యాన్వాస్ టైంలో అందరికీ ఒక తాటి మీద నడిపించి ₹1 మీ దగ్గర నుంచి తీసుకోకుండా చేసినాను. దానికోసము ఆయన రూపాయి తీసుకోలేదు కాబట్టి ఈరోజు నా గురించి మాట్లాడుతున్నారేమో. నేను నా సొంత ఖర్చులతో అందరికీ భోజన సదుపాయాలన్నీ చూసుకొని వాళ్ళకంతా దీని గురించి, పార్టీ గురించి వివరించి, పార్టీ గెలుపు కోసము నేను ఒక్కనే కాదు 24వ డివిజన్లు ప్రతి ఒక్కరు అన్నతమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరూ కష్టపడినారు తెలుగుదేశం తరఫున. కాబట్టే ఈరోజు ఈయన అర్బను ఎక్కడి నుంచో వచ్చినా కానీ ఈయనకి బీఫామ్ వచ్చిందని మేము ఊహించలేదు. ఆయన గెలిచినాడు. అది ఎట్లది గెలిచినారు, ఒక చంద్రబాబు నాయుడు గారి నడవడిక, చంద్రబాబు నాయుడు గారి ఆచరణలను ప్రజలంతా నమ్మినారు కాబట్టి ఈరోజు మా గవర్నమెంట్ వచ్చింది. కానీ గతంలో వైసీపీ కానీ మరి వచ్చేసి కాంగ్రెస్ కానీ గతంలో ఏ పార్టీలు ఉన్నా కానీ నేను నా బతుకు తెరువు ఎగ్జిబిషన్ అనేది నిర్వహించుచున్నాను. దీంట్లో వచ్చేసి ఎవరే కానీ ఇది పబ్లిక్కి మంచి మెసేజ్ ఇచ్చే కాన్సెప్ట్ ఉంటుంది. పిల్లలకి మంచి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది.
ఇది ఎగ్జిబిషన్ బాగుంటుంది అనే ఉద్దేశంతో అంతా వచ్చి నాకు ఈ సానుభూతి తెలిపిన వాళ్ళే ఉన్నారు, కానీ నన్ను వచ్చేసి డిమాండ్లు చేయడము అది చేయడము చేయలే. ఎవరో మా మిత్రులు పత్రికే విలేకరి అని ఆయన చెప్తున్నారు, పర్మిషన్స్ ఇప్పించాడు అనేసి. ఆ పత్రికా విలేకరికి దగ్గరికి ఆయన వచ్చేసి ఒక ఆఫీసర్ ఉన్నాడు, నా దగ్గర రికార్డింగ్ ఉంది, ఆ ఆఫీసర్ దగ్గర పోతే ఎమ్మెల్యే గారి నుంచి ఫోన్ చెప్పమన్నారు, నేను రికార్డింగ్ను వినపడిస్తాను మా పార్టీ అధిష్టానానికి, అది తప్పకుండా వినపడిస్తాను. ఏమంటే ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తేనే మీ ఫైల్ మూవ్ అవుతుంది. ఏందండి ఇది రాజ్యము, అనంతపూర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఎక్కడ పోతా ఉంది అనేది ఆలోచిస్తూ ఉంటే కింద చాలా ఘోరంగా ఉంది. స్టేట్లో ఎక్కడా లేదు ఈ ఆచరణ, ఈ అలవాట్లు ఇవి. ఏదో ఎమ్మెల్యే గారు అంటే వాళ్ళకి సంబంధించిండే కాంట్రాక్ట్ వర్కులు చేసుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించినవి చేసుకుంటున్నారు. ప్రజల్ని మభ్యపెట్టడము, ప్రజలతో సొమ్ము వసూలు చేయడం ఏంది? ఇది చాలా బాధాకరమైన విషయము. అందుకే మేము నారా చంద్రబాబు నాయుడు గారు మా సీఎం గారి దగ్గరికి, మన నారా లోకేష్ గారి దగ్గరికి, ఐటీ మినిస్టరు వాళ్ళతో పోయి ప్రాధాయపడి ఇది ఇట్లే ఉంటే గిన సర్వనాశనం అవుతుంది అనంతపూర్ అర్బన్ అని ఒక మెసేజ్ ఇవ్వాల, వాళ్ళతో పోయి నా బాధలు చెప్పుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. నేను సభ్యత్వం వచ్చి 92లో ఉన్నాను. గతంలో అన్ని పార్టీలు ఒకటైనా కానీ తెలుగుదేశం కోసము నేను ఒక అడుగు కడప నుంచి బయటికి వేయలేదు. తెలుగుదేశం కోసమే పోరాడుతున్నాము, తెలుగుదేశంతోనే ఉంటాము. అదే మా ధ్యేయము, అదే మా ప్రాణము. ఇది నేను విన్నవించుకొని సెలవు తీసుకుంటున్నాను. గతంలో 10 లక్షలు అనేది వచ్చేసి అడిగినారు కాబట్టి నా సెల్ ఫోను నంబర్ ఉంటుంది, నా సెల్ ఫోను అక్కడ ఇసిరేసి వచ్చాను. వాళ్ళ రికార్డింగ్ ఉండిండేది, పట్టుకున్నారు, చేసినారు. 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన తర్వాత నేను ఇదేం అన్యాయము, నేనేం కార్యకర్తని కాదా, నేనేం నాయకుడిని కాదా, నేనేం జిల్లా లీడర్ని కాదా, 7 తూర్లు జిల్లా అధ్యక్షుడిగా మైనార్టీగా చేశాను, 3 తూర్లు తెలుగు యువత జనరల్ సెక్రటరీగా చేశాను. కార్పొరేటర్ ప్రతిపక్షంలో వార్డు చాలా కిటలమైన వార్డు 24 వార్డు, ఆ వార్డుకి నేను పోటీ చేసి ఇనామినేషన్ లేకోకుండా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళము. మేమంతా ఇన్ని చేస్తున్నాము. మీరు ఏ రోజు డిస్ట్రిక్ట్ని ఆయన పక్కన ఉండే వాళ్ళంతా వచ్చేసి ఎవరున్నారు పార్టీతో? ఆ రోజు అన్న, తమ్ముడు, బాబాయ్ అనుకుంటా అందరితో పని చేయించుకున్నాడు. ఈరోజు ఆయన దగ్గర ఎవరున్నారు? వీళ్ళతో ఇచ్చినా కానీ దొరకరు. ఎందుకంటే ప్రతి ఒక్కరితో ఉపయోగించుకొని అందరికీ డిమాండ్స్. ఇప్పుడు నా విషయం అయితేనేమి, ఆమె లింగాయతు ఆమె విషయం అయితేమి, మరి వచ్చేసి వైన్ షాప్ది అయితేనేమి, మన అంతకుముందు మన ఆప్టికల్ షాప్ అయితేనేమి, ఇట్లా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం లీడర్లకి తెలుగుదేశం టార్గెట్ పెడితే మేము ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ మేము నిలదొక్కుకోవాలా? మీ కాని పనులు చేయడం లేదు. మేము పార్టీ కోసం కష్టపడినాము. మా కష్టము, మా టెక్నికల్ ఆయన సీఎం గారు ఏమంటున్నారు, ఎప్పుడైనా కళాకారులని ముందరించాలా, కళాకారులది ముందుండాలా, వాళ్ళకు ప్రోత్సహించాలా అనేసి ఆయన తపన పడతా ఉంటే ఇక్కడ వచ్చేసి నాకు డబ్బురా బాబు అంటున్నారు ఈయన. ఇదైతే మంచి పద్ధతి కాదు. ఈ విషయం తీసుకొని వెళ్ళేసేసి మేము చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి ఈ మెసేజ్ ఇస్తాము. ఇచ్చి మన అర్బన్ ఏమి పరిస్థితి, ఎటువంటి రూట్లో పోతా ఉంది అనేది వివరంగా ఆయనకి తెలుపుతాము. నేను లీడర్ కాదు అంటున్నారు. నేను ఇప్పుడే పత్రికా సమావేశంలో మీ ముందరే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను పత్రిక 92 నుంచి సభ్యత్వం లేదంటే నాది, నేను నా పార్టీకి రిజైన్ చేస్తా.
నువ్వు పార్టీకి రిజైన్ చేస్తావా చెప్పు. ఊరికి అవక్కులు చెవక్కులు మాట్లాడేది కాదు, నిజాలు కనుక్కొని మాట్లాడాలనేసి నేను మరొక తూరి చెప్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఆయన ఇవన్నీ అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ప్రజలైతే ఎవరు నమ్మరు. ఆయన బూటకపు మాటలు అందరికీ తెలిసిన విషయమే. ఈ బూటకపు మాటలు నిజమని ఆయన చెప్పేదైతే ఆయన ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల వేస్తాడు. నేను ఖురాను ఉంది, మా పవిత్రమైన గ్రంథము ఖురాన్ ఇదిగా నేను ప్రమాణం చేస్తాను. నువ్వు అయ్యప్ప స్వామి సాక్షిగా ప్రమాణం చేయి. నిజాలు ఫోటోలతో సహా చూపిస్తాను. ఇది ఫోరెన్సిక్స్ పంపిస్తావో లేకపోతే అనకాపల్లికి పంపిస్తాడో ఆయన ఇష్టము.